జంపింగ్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. జంపింగ్ ఎమ్మెల్యేలపై కే పాల్ వేసిన పిటిషన్ సంబంధించి హైకోర్టు స్పందించింది. మార్చి 20న దీనికి సంబంధించిన విచారణ చేయాలంటూ ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలో జంపింగ్ ఎమ్మెల్యేలకు కాస్త ఊరట లభించినట్లయింది. గతంలోనే కే పాల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటింగ్లో తీర్మానాల్లో పాల్గొనకుండా చేయాలంటూ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు గతంలో ఎమ్మెల్యేలకు అనుకూలమైన తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంపై స్పీకర్ తుది నిర్ణయం అని చెప్పింది. స్పీకర్కు టైం బాండ్ అంటూ ఏం లేదంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మరొకసారి కే పాల్ పిటిషన్ సంబంధించి విచారణను మార్చి 20కి వాయిదా వేసింది. ఇక గతంలోనే తెలిసిందే స్పీకర్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అని చెప్పింది. ఎలాంటి టైం బాండ్ లేదండి. అలాగే స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం కే పాల్ అంశం కూడా మార్చి 20వ తేదీకి వాయిదా పడడంతో మరొకసారి జంపింగ్ ఎమ్మెల్యేలకు కాస్త ఊరట అని చెప్పాలి. సుప్రీంకోర్టులో ఇప్పటికే బీఆర్ఎస్ 2 పిటిషన్లు వేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై అపెక్స్ కోర్టును కూడా బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజాగా కే పాల్ పిటిషన్ను ప్రస్తుతం కోర్టు విచారణ మార్చి 20కి వాయిదా వేయడంతో ప్రస్తుతానికైతే కాస్త ఊరట లభించిందని చెప్పాలి. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్దే తుది నిర్ణయం అని చెప్తోంది. ఎలాంటి టైం బాండ్ కూడా లేదని చెప్పిన నేపథ్యంలో తాజాగా కే పాల్ పిటిషన్ సంబంధించి కూడా మార్చి 20కి వాయిదా వేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? జంపింగ్ ఎమ్మెల్యేలకి ఇది ఏ రకంగా వెసులుబాటు అని చెప్పొచ్చు మనం? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతపై ప్రజాశాంతి అధ్యక్షుడు కే పాల్ వేసిన పిటిషన్ తదుపరి విషయాన్ని హైకోర్టు మార్చి 20వ తేదీకి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కే పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీకే ధర్మాసనం పిటిషన్ ను విచారణ చేపట్టింది. దీనిపై ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ తీర్మానంలో ఓటింగ్ లో పాల్గొనకుండా ఆదేశించాలంటూ కే పాల్ వాదించారు. కౌంటర్లపై వాదనలు వినిపించడానికి విచారణను మార్చి 20కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో తాజాగా బీఆర్ఎస్ 2 పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా టైం ఫిక్స్ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశించాలంటూ దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఎల్లం వెంకటరావులపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ మిగతా 7 పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆలయ యాదయ్య, డాక్టర్ సంజయ్, ఆర్కేపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మైపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలపై లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన 6 నెలలైన ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదంటూ, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి రాజకీయ వర్గంగా ఆసక్తికరమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. 2 పిటిషన్లు దాఖలు చేసింది. 7 ఎమ్మెల్యేల అనర్హత రిట్ పిటిషన్ దాఖలైంది. సో పోచారం, గాలి యాదయ్య, సంజయ్, కృష్ణమోహన్ వీరందరి మీద కూడా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బట్ కడియంపై, దానంపై, తెల్లం వెంకటేశ్వరపై మాత్రం ఎస్ఎల్పీ పిటిషన్ చేసింది. సో మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే 2 ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. త్వరలోనే వారు కాంగ్రెస్ లో చేరుతారు. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అనేది త్వరలోనే తెలుస్తున్నట్టు ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. గులాబీ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా, లేక కావాలనే కాంగ్రెస్ పార్టీ లీక్ ఇచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం విస్తృతంగా ఉంది. కానీ ఎవరు చేరలేదు. తాజాగా పిసిసి చీఫ్ వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలైంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు హైకోర్టు ఆశ్రయించారు. ఇక ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తుది నిర్ణయం అంటూ న్యాయస్థానం తేల్చబడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కనిపించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లే లాభం ఉండదని, అక్కడ కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉంటున్నట్టు అభిప్రాయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చినట్టుగా కొంత సమాచారం ఉంది. రామ్దాస్, హైకోర్టు తీర్పును అనుసరించి బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. రామ్దాస్, సో చూడాల్సిన ఈ కేసులో ఏం జరగబోతుంది, మరి మార్చికైతే వాయిదా వేసింది కాబట్టి మరి అప్పటి రిజల్ట్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో మొత్తం మీద జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు కే పాల్ పిటిషన్ విచారణను మార్చి 20కి వాయిదా వేసింది. దీంతో ప్రస్తుతం కాస్త ఊరట లభించింది. ఇప్పటికే హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పింది. టైం బాండ్ అంటూ ఏది లేదని చెప్పింది. దీంతో మరొకసారి హైకోర్టులో కే పాల్ విచారణకు సంబంధించి హైకోర్టులో కే పాల్ వేసిన పిటిషన్ ముఖ్యంగా అసెంబ్లీలో
ఎలాంటి ఓటింగ్లో పాల్గొనకూడదు, అలాగే ఎలాంటి తీర్మానాల్లో చర్చల్లో పాల్గొనకూడదంటూ కేఏ పాల్ వేసిన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు మార్చి 20కి విచారణకు వాయిదా వేసింది. తదుపరి అప్పటి వరకైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇది భారీ ఊరటాన్ని చెప్పాలి. గతంలో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు అనుకూలంగా ఉంది. ఇప్పుడు తాజాగా మరొకసారి కేఏ పాల్ పిటిషన్ విషయంలో మళ్ళీ దీన్ని మరికొద్ది రోజులు వాయిదా వేయడంతో ప్రస్తుతానికైతే ఊరట లభించిందని చెప్పాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.